నమస్తే జిల్లావానికి స్వాగతం. నేను ప్రభాకర్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా బాలల దినోత్సవం. చాచా నెహ్రూకు నివాళి అర్పించిన నేతలు. విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 దుర్మరణం. మన్యంలో భారీ డంప్ స్వాధీనం, మిలిషియా సభ్యుల అరెస్ట్. కాపులకు పెద్దపీట వేస్తున్న టీడీపీ, పదవుల పందారంలో నేతలకు ముందు వరుస. జిల్లా వ్యాప్తంగా బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడలోని పిఆర్ బాలికల పాఠశాలలో జరిగిన వేడుకలకు జడ్పీ చైర్పర్సన్ రాంబాబు, ఎమ్మెల్యే వనమూడి వెంకటేశ్వరరావుతో హాజరైన ఎంపీ తోట నరసింహం నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. చాలా ప్రేమ మక్కువ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈ దేశ మొట్టమొదటి ప్రధానిగా చేసినటువంటి ఆయన మొట్టమొదటిగా చేసేటువంటి కార్యక్రమాలు బాలల కోసమే. ఆయన ప్రధానమంత్రిగా ఈ దేశవ్యాప్తంగా చేసినటువంటి కార్యక్రమాలను కూడా ఈరోజు ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి జవహర్లాల్ నెహ్రూ గారు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది. అంటే బాలలే ఈరోజు ఈనాటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి సూక్తిని మన ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి కాసేపు క్రితం గౌరవ శాసనసభ్యులు మిమ్మల్ని అందరినీ అడిగారు, మీరు డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, కలెక్టర్ అవుతారా? మీరందరూ కూడా ఎంతో గొప్పగా మరి మేము అవుతాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో మీకున్నటువంటి ఆ యొక్క నమ్మకంతో ఈరోజు మరి మీ హ్యాండ్స్ పైకెత్తారు. నిజంగా మీరు చేసినటువంటి ఆ యొక్క హ్యాండ్స్ ఏదైతే పైకెత్తారో దాన్ని కొనసాగించే దిశగా, దాన్ని నిలబెట్టుకునే దిశగా మీరు ఒక చక్కటి చదువులు చదువుకోవాలి. చదువుకుంటారు కదా, మనం చక్కటి చదువులు చదువుకుంటే మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఉపాధ్యాయులదేనన్నారు. 100% అందరూ కూడా పాస్ అవ్వాలి. ఆ విధంగా మీరు సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అది మీ అందరిని ఒకటే కోరుతున్నాం. మీరందరూ కూడా చాలా చదువులు చదవడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి కాళ్ళే మీలో ఈరోజు చాలామంది అనుకుంటారు ఎంతమంది డాక్టర్లు చదవాలని ఒక ఆలోచన ఉంటుంది. మీలో ఎంతమంది డాక్టర్లు చదవాలనుకుంటారు? చేతులు ఎత్తండి. చాలామంది డాక్టర్లు, ఇంజనీర్, అదేవిధంగా కలెక్టర్, ఎస్పీ, శాస్త్రవేత్తలుగా అవ్వాలనుకుంటున్నారు. మీరు అందరూ కూడా ఇప్పటి నుంచి పట్టుదలతో చదవాలి. దానికి ప్రభుత్వం ఈరోజు పూర్తి సహకారం అందిస్తుంది. అదేవిధంగా చాలామంది లేని వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలో కూడా సహాయం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వంలో మేము ఉన్నాం, పార్లమెంట్ సభ్యులు కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లా పరిషత్ కానీ, అలాంటి వాళ్ళందరూ కూడా పూర్తి సహకారం అందించి మీ చదువు విషయంలో. జాతీయ రహదారి రక్తసిక్తమైంది. విశాఖ జిల్లా నక్కపిల్లి మండలం గొడ్డుచెర్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 పొట్టన పెట్టుకుంది. విశాఖలో న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసేందుకు 6 ఇన్నోవాలో వైజాగ్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమైంది. ఆగి ఉన్న లారీని ఇన్నోవా ఢీకొట్టడంతో అందులో ఉన్న 4 దుర్మరణం చెందగా మరో 2 తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. విశాఖ తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులో మావోయిస్టుల కార్యక్రమాలను పసిగట్టిన పోలీసులు భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు. మన్యాన్ని జల్లెడ పడుతున్న పోలీసులకు 13 మంది మిలిషియా సభ్యులు పట్టుబడ్డారు. వీరిచ్చిన సమాచారం మేరకు డంపును కొనుగొని స్వాధీనపరుచుకున్నామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్ కొద్దిగా పెరిగాయి. వాళ్ళు యాక్చువల్గా మావోయిస్ట్ యాక్టివిటీస్ ఆ ఏరియాలో పెంచుకోవడానికి జిల్లా బార్డర్ని ఎంచుకున్నారు వాళ్ళు. అంటే మన జిల్లా వాళ్ళు కోమింగ్ చేసినప్పుడు ఆ జిల్లాలోకి వెళ్ళటం, ఆ జిల్లాలో కోమింగ్ చేసినప్పుడు ఈ జిల్లాలోకి రావటం, ఇంకోటి ఆ ఏరియాలో ఆ విధంగా కోమింగ్ చేస్తే అక్కడ ఆ కార్యకలాపాలు పెంచుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇందులో భాగంగానే మన మువ్వల్ నరేష్ అని ఒక మాజీ దళ సభ్యుడు సరెండర్ అయిపోయాడు. అతన్ని చంపడం కూడా జరిగింది జంగాల్ తోట అనే ప్లేస్లో. వైరామరం, సీలేరు, దుచ్చెర్తి, అలానే సీలేరు, డొంకరాయ్
ఈ బార్డర్ ఏరియా దాదాపు మనకు 100 కిలోమీటర్స్ వరకు ఫారెస్ట్ ఏరియాలోనే బార్డర్ ఉంటుంది అది. సో వాళ్ళు ఆ ఏరియా బాగా ఇంప్రూవ్ చేసి అక్కడ మిలిషియాని కూడా తయారు చేయాలని వాళ్ళు ట్రై చేశారు. సో ఈ క్రమంలోనే పోలీస్ కూడా మొత్తం అక్కడ గుర్తించి ఎటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ ఇటువంటివి జరగకుండా కోమింగ్ తీవ్రతరం చేయడం జరిగింది. అక్కడ కోమింగ్ క్రమంలోనే మేము ఈ మర్డర్ కేసులో పార్టిసిపేట్ చేసిన 13 మందిలో ఫస్ట్ ఒక 4 పట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకో కోమింగ్ చేస్తూనే ఇంకో దాదాపు ఒక 5-6 మందిని కూడా పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు అక్కడ మర్డర్ చేసిన తర్వాత ఈ మిలిషియా మెంబర్స్ వాళ్ళకి సంబంధించిన పశువులు, గొర్రెలు, ఈ మేకలు కూడా వాళ్ళకి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు పనిచేయడం జరిగింది వేరే వాళ్ళకి. అంటే ఆ విలేజ్లో ఎవరు వీళ్ళ మాట కాదని ఉండకుండా చేసేదానికి అట్లా చేయడం జరుగుతుంది. సో వాటి మీద కూడా స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేశాము. ఈ కార్యకలాపాలు చేస్తున్న మిలిషియా మెంబర్స్ని గత 2 సార్లు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా పంపించినప్పుడు ఇప్పుడు ఉన్న ఇక్కడ 8 మంది పాతకోట ఏరియా, మన సీలేరు బార్డర్ ఏరియా, డొంకరాయ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనం కోమింగ్ పార్టీలకు వీళ్ళు కూడా తారసపడడం జరిగింది. వీళ్ళు కూడా ఎప్పుడైతే దళం వస్తుందో దళం విజిట్ చేసినప్పుడంతా వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయటం, ల్యాండ్ మైన్లు కావాలని. ఒకప్పటి మాదిరిగానే గోదావరి జిల్లాలో కాపులు ఏలుబడి సాగిస్తున్నారా? తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సామాజిక వర్గం ఓట్లతో సునాయాస విజయాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు పదవుల పందారంలో కాపులకు పెద్దపీట వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజకీయ ముఖచిత్రంలో కాపు నేతల హవానే స్పష్టంగా కనబడుతుంది. కాపు వ్యతిరేకన్న అపవాదం నుంచి బయటపడ్డ తెలుగుదేశం పార్టీ ఆ సామాజిక వర్గం దండిగా కురిపించిన ఓట్ల వర్షంతో 10 ఏళ్ల విరామం అనంతరం అధికారానికి చేరువైంది. అందుచేతనే కాపు సామాజిక వర్గ నేతలకు కీలక పదవులు అప్పగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపు వర్గం తోడు నీడగా ఉండేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ముందు ఈ సామాజిక వర్గానికి ప్రత్యేకించి డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు ఆ తర్వాత స్వగృహ తలుపులు తెరిచారు. డిక్లరేషన్ మెచ్చిన పాత కాపులు తిరిగి తెలుగుదేశం పార్టీలోకి స్వగృహ ప్రవేశాలు చేశారు. దీంతో మంచి ఊపు వచ్చిన తెలుగుదేశం పార్టీ వెన్నంటే మెజార్టీ కాపు వర్గీయులు నడిచారు. ఉభయ గోదావరిలో అనూహ్య ఫలితాలను తెలుగుదేశానికి అందించి నవ్యాంధ్రప్రదేశ్లో సైకిల్ను పరుగులెత్తించారు. కాపుల అండదండలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో ఈ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. పెద్దాపురం నుంచి గెలుపొందిన నిమ్మకాయల చినరాజప్పను డిప్యూటీ ముఖ్యమంత్రిని చేసిన చంద్రబాబు ఆయనకు హోంశాఖ వంటి కీలక పదవిని కట్టబెట్టారు. భవిష్యత్తులో ఈ వర్గమంతా టీడీపీ జెండా నీడలో ఉండేలా భవిష్య ప్రణాళికలు దిద్దుతున్న ఆది నాయకత్వం కాపులకు అగ్రతాంబూలం ఇస్తుంది. కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందిన తోట నరసింహకు పార్లమెంటరీ స్థాయి కమిటీలో చోటు కల్పించింది. తాజాగా పార్టీ పాలిట్ బ్యూరో పదవిని కట్టబెట్టింది. ఇక మెట్టలో మంచి పట్టున్న పర్వత కుటుంబం సేవలను జిల్లాకు విస్తరింపజేసిన టీడీపీ జిల్లా పగ్గాలను అందజేసింది. మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇలాగా కాపు వర్గాన్ని టీడీపీ తన అమ్ములి పొదిగా మార్చుకుంటుంది. డిమాండ్లు నెరవేర్చుకునేందుకు విధులు బహిష్కరించి రోడ్డెక్కిన ఐకేపీ యానిమేటర్లు ఆందోళన కొనసాగుతున్నాయి. సుదీర్ఘకాలం నుంచి సమ్మె కొనసాగిస్తున్న సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం మొండికేస్తుందని ఆగ్రహించిన యానిమేటర్లు ఆత్మహత్య బెదిరింపులకు దిగారు. విశాఖపట్నం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న యానిమేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో కొందరు సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మన ఐకేపీ వెలుగు యానిమేటర్స్కి 16 నెలల నుంచి జీతాలు బకాయి ఉన్నందున 58 రోజులుగా సమ్మెబాట చేపట్టారు. అనేక మార్లు అనేక కార్యక్రమాల రూపంలో మన అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 2013 జూన్ నుంచి మనకు సర్క్యులర్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం కదా మీకు ఈ సర్క్యులర్ ఇచ్చింది, మా చేతుల్లో ఏమీ లేదని చెప్పేసి మన సీఎం గారు 2-3 సందర్భాల్లో చెప్పారని చెప్పేసి మన సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా చంద్రబాబు నాయుడు గారే ఈ పథకం ప్రవేశపెట్టారు. ఆయన డ్వాక్రా మహిళల్ని లక్షాధికారులు చేస్తాం, మేము ఈ డ్వాక్రా సంఘాలని అనేక రూపాల్లో నడిపిస్తూ ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పేసి అనేక గ్రామ సభల్లో చెప్పినప్పటికీ వీళ్ళకి చేతికి రావాల్సిన రుసుము అయితే మాత్రం నామాత్రంగా ఉంది. పూర్తిగా చెల్లించలేని పరిస్థితి కూడా ఉంది.
జిల్లాలో 2000 మంది వర్కర్లు వెలుగు యానిమేటర్స్ ఉంటే ఇప్పటికీ వాళ్ళకి 500 మందికి మాత్రమే వేతనాలు అనేవి చెల్లించారు. మిగతా 1500 మందికి ఎటువంటి వేతనం అనేది 16 నెలలు బట్టి చెల్లించలేదు. సమ్మె చేపట్టి 58 రోజులు గడుస్తున్నప్పటికీ గవర్నమెంట్కి అయితే చిత్తశుద్ధి లేదు, ఎటువంటి న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉంది. ప్రజల సంక్షేమాలనే మేము ఆసరాగా తీసుకొని అనేక పథకాలు రూపొందిస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి అయితే మాత్రం ముందుంది తప్ప పేద ప్రజలు కార్మికుల స్థితిగతులు ఏంటనేది తెలిసినప్పటికీ వాళ్ళ ప్రయోజనాల కోసం ఆలోచించలేని పరిస్థితి కనుక మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే 16 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సరఫు నుంచి ఏవైతే వీళ్ళకి నిధులు కమిషన్లు రావాల్సి ఉన్నాయో అవి కూడా కాకినాడ పోర్టు ఎగుమతి దిగుమతులతో అంతర్జాతీయ ఖ్యాతి గావించింది. అయితే అక్రమాలకు అడ్డాగా మారిన ఈ పోర్టు ఆయిల్ మాఫియా దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కల్తీకి కేరఫ్గా మారిన కాకినాడ పోర్టు నుంచి అక్రమార్కులను తరిమేసేందుకు పోలీసు యంత్రాంగం సమాయత్తమవుతుంది. కాకినాడ తీరంలో ఆయిల్ రిఫైనరీలు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చాయి. మలేషియా, కొరియా, ఇతర దేశాల నుంచి డీజిల్, క్రూడ్ ఆయిల్తో వచ్చిన నౌకలు కాకినాడ పోర్టుకు చేరుకుంటాయి. సుమారు 144 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగిన తూర్పుగోదావరి జిల్లాకు మరింత భద్రత పెంచవలసిన అవసరం ఉంది. మలేషియా, ఇండోనేషియా, కొరియా, ఫ్రాన్స్, జపాన్, థాయిలాండ్, హాంకాంగ్, బంగ్లాదేశ్, చైనా, స్విట్జర్లాండ్ తదితర దేశాలకు చెందిన నౌకలు కాకినాడ తీరంలో లంగరు వేస్తున్నాయి. ఈ విదేశీ నౌకల నుంచి బియ్యం, డీజిల్, యూరియా, మొక్కజొన్న, గోధుమలు వంటి వాటిని అక్రమంగా దారి మళ్లించి మాఫియా ముఠాలు కోట్లకు పడగలెత్తుతున్నాయి. చెన్నై, ముంబైకి చెందిన కొంతమంది మాఫియా ముఠాలు కాకినాడలో గత కొంతకాలంగా మకాం వేసి మత్స్యకారులతో కుమ్మక్కై అక్రమాలను గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సరుకులను రాత్రికి రాత్రే కాకినాడ తీరానికి బోట్ల ద్వారా తరలిస్తారు. ఇక్కడ నుంచి మాఫియా ముఠాలు రహస్య స్థావరాలకు చేరవేస్తున్నారు. ఈ తతంగమంతా రాత్రి 9 గంటల నుంచి 2 గంటల మధ్యలో చకచకా సాగిపోతాయి. ముఖ్యంగా డీజిల్, క్రూడ్ ఆయిల్ దారి మళ్లుతున్నాయి. ఈ ఆయిల్ కుంభకోణంలో బడాబోబుల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమాలపై పోర్టు నిఘా కొరవడిందని చెప్పవచ్చు. పోర్టులో కొన్నేళ్లుగా సామర్థ్యం విపరీతంగా పెరిగింది. ఎగుమతి దిగుమతులు పెరిగాయి. ప్రతిరోజు 100 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. కానీ పోర్టుకు సరైన స్థాయిలో రక్షణ సిబ్బంది లేకపోవడం విమర్శలకు తావిస్తుంది. కోస్ట్ గార్డ్, మెరైన్, కస్టమ్స్ అధికారులు గస్తీ తిరుగుతున్న నేపథ్యంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయవలసి ఉంది. అయితే ఇటీవల కాలంలో పోర్టులో అక్రమాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న మాఫియా ముఠాలతో నడి సముద్రంలోనే పోలీసులు కొంతమంది బేరసారాలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీరికి కాకినాడకు చెందిన కొందరు ప్రజాప్రతినిధుల అండ కూడా ఉందని, సముద్రం మధ్యలో జరుగుతున్న ఈ ఆయిల్ మాఫియాను అరికట్టి మాఫియా ముఠాలపై చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమూడి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిని బట్టి చూస్తుంటే కాకినాడ అడ్డాగా ఆయిల్ మాఫియా భారీ స్థాయిలోనే జరుగుతుంది. పవిత్ర కార్తీక మాస పర్వదినాల సందర్భంగా జిల్లాలో ఆధ్యాత్మిక సభ సంతరించుకుంది. అన్ని దేవాలయాల్లో దేదీప్యమానంగా కార్తీక మాస పూజలు కొనసాగుతున్నాయి. లక్ష దీపారాధన, గణపతి హోమం, అభిషేకాలు ఘనంగా జరిగాయి.
కెమెరా కనెక్ట్ చేసి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా బాలల దినోత్సవం, చాచా నెహ్రూకు నివాళి అర్పించిన నేతలు. విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 దుర్మరణం. మన్యంలో భారీ డంప్ స్వాధీనం, మిలీషియా సభ్యుల అరెస్ట్. కాపులకు పెద్దపీట వేస్తున్న టీడీపీ, పదవుల పందారంలో నేతలకు ముందు వరుస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.